మనకి హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ప్రైసు బాగా పడిపోయింది. దీనికి కారణం ఆ కొండాపూర్ డైరీకి సంబంధించిన వివాదమే. తిరుమల లడ్డూకి సంబంధించి దానితో ఏదో జరిగింది, అందుకే ఇలా దేవుడు పనిష్ చేశాడు, లేకపోతే ఇంకోటి అని చెప్పి చాలా రకాల వార్తలను మీరు చూసుంటారు. అయితే ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హెరిటేజ్ షేర్ ప్రైస్కి ఈ వార్తలకు సంబంధమే లేదు. మహా ఉంటే ఏదన్నా ఒక రోజు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, కానీ వార్తలను బట్టి షేర్ మూమెంట్ అనేది పెద్దగా తగ్గదు, పెద్దగా పెరగదు. అంటిల్ అన్లెస్ ఇట్ హ్యాజ్ ఎనీ కార్పొరేట్ ఏమంటారు ల్యాప్సెస్, ఏదైనా కార్పొరేట్ ల్యాప్సెస్కి సంబంధించి సమాచారం వస్తే తప్పితే దానికి అట్రిబ్యూట్ చేయలేము. రాజకీయపరమైనటువంటి కారణాలతో స్టాక్ మార్కెట్లో స్టాక్ మూమెంటు 1 రోజు 2 రోజులకు పరిమితం అవుతుంది, కానీ కంటిన్యూస్గా పడినా కంటిన్యూస్గా పెరిగినా దానికి సంబంధం లేదు. పైగా హెరిటేజ్ ఫుడ్స్ కౌంటర్ అనేది పెద్దగా యాక్టివ్ ఏం కాదు, ఎప్పుడూ కాదు. ఈ మధ్య కాలంలో పొలిటికల్గా ప్రతి అంశాన్ని చూస్తున్నారు కాబట్టి ఈ స్టాక్ ఇంత పెరిగింది, ఈ స్టాక్ ఇంత తగ్గిందని మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు అలా అనుకుంటే అమర్ రాజా బ్యాటరీస్ కూడా చాలా మంచి మూమెంట్ ఉన్న స్టాక్, మంచి కంపెనీకి కూడా చెప్పొచ్చు. అసలు స్టాక్ మార్కెట్లో మంచి కంపెనీ అంటే ఏది? ఫండమెంటల్స్, ఇది మంచి వ్యాపారం చేస్తుంది, మంచిగా జనరల్ బాడీ మీటింగ్స్ పెడుతుంటుంది, డివిడెండ్లు ఇస్తుంటుంది, ఆదాయం పెంచుకుంటుంటుంది, ఆదాయం పెంచుకోవడానికి వ్యూహాలు ఎప్పటికప్పుడు రచిస్తుంటుంది, లాభాలని పంచుతూ ఉంటుంది, లాభాలు ప్రకటిస్తుంటుంది, మంచి వ్యాపార విస్తరణకు అవసరమైనటువంటి మంచి పారదర్శకమైన విధానాలు అవలంబిస్తూ ఉంటుంది అనేది. ఇదంతా తెలుగులో, ఇంగ్లీష్లో పదాలు వేరే ఉంటాయి అనేది ప్రాథమికంగా ఒక మంచి కంపెనీ అంటారు. కానీ ట్రేడర్లు కానీ షేర్ హోల్డర్లు అంటే కొనుక్కొని అమ్ముకునే వాళ్ళు, దీర్ఘకాలంగా అట్టు పెట్టుకునే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఏది లాభం వస్తే అదే మంచి కంపెనీ. ఇది ఇండియా మొత్తం గ్రేట్ కంపెనీగా చెప్పుకునే ఒక బ్రాండెడ్ వాల్యూ ఉన్న కంపెనీలు స్టాక్ మార్కెట్లో ఆ స్టాక్ కొనుక్కొని ఏది ఇలా ఒక మాటలు విని కొనుక్కున్న వాళ్ళు నెత్తిని చెంగేసుకొని పోయిన వాళ్ళు ఉంటారు. అలానే ఆ స్టాక్ మంచిది కాదని కాదు, వాళ్ళు ఆశించిన లాభం రాలేదు, లాభం వచ్చేదాకా ఉండలేకపోయారు. ఈ క్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ ఏదో 540 నుంచి 370కి లేదంటే 340కి పడింది అనుకోవటం. మీరు ఈ వీడియో చూసే టైంకి కూడా ఎప్పుడు చూసినా సరే ఆ స్టాక్ రేట్లో కాస్త తేడా ఉంటుంది, పడవచ్చు పెరగవచ్చు. 540 రూపాయల నుంచి ఎకాయకని పడలా. ఎందుకంటే ఆ స్టాకు గత వారం అంటే 5 రోజుల ట్రేడింగ్లో ఎంత ఉంది, నెల రోజుల క్రితం ఎంత ఉంది, 3 నెలల క్రితం, 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం, ఇంకా ఇయర్ టు డేటు, 3 years బ్యాక్, 5 years బ్యాక్, అంటే ఆ రేట్లతో పోల్చుకుంటే ఇలా ఉంది ట్రేడింగ్. అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇందులో ఉన్న షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇప్పుడు ప్రమోటర్లకి 40% ఉందనుకోండి, మొత్తం బయట ఈక్విటీలో ఎంత వాళ్ళ వాటాకి వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ ప్రకారం ఆ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ఇప్పుడు ఆ షేర్ ధర తగ్గితే తగ్గుతుంది, పెరిగితే పెరుగుతుంది. బట్ అదేంటంటే పేపర్ల మీద ఉన్నదే. దీన్నే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. ఆ ఉన్న స్టాకులు మొత్తం ఉన్న రేటుతో కనుక హెచ్చిస్తే వచ్చేది. ఇంత దానికి పోయి వాళ్ళ ఆస్తులు కరిగిపోయినాయి. ఇదంతా ఏంటంటే మార్కెట్ పరిభాషలో చెప్పుకోవడానికి, కానీ వాళ్ళ ఆస్తులు పెరిగింది లేదు, తగ్గేది లేదు. అలానే వచ్చిన వార్తలతో ఒక లీటర్ కొత్తగా పెరిగేది లేదు, తగ్గేది లేదు. రోజు జరిగే వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాపారం ఏంటంటే మనం సంవత్సరంలో 4 సార్లు ప్రకటిస్తారు ఆర్థిక ఫలితాలు. ఇప్పుడు మార్చిలోకి వచ్చేసి జనవరి క్వార్టర్ది ఏమన్నా, డిసెంబర్ క్వార్టర్ తర్వాత మార్చి క్వార్టర్ అనౌన్స్ చేస్తారు. వాటిలో లాస్ట్ క్వార్టర్ ఏంటంటే ఆదాయం పెరుగుతుంది కానీ ప్రాఫిట్లు తగ్గుతున్నాయి అనేది ఒక చిన్న వార్త. ప్రాఫిట్లు తగ్గుతున్నాయి, అంతేగాని ప్రాఫిట్ లేకుండా పోవటం కాదు. అలానే కరస్పాండింగ్ క్వార్టర్, ఇప్పుడు డిసెంబర్ 2025లో ఇంత లాభం వచ్చిందనుకోండి, డిసెంబర్ 2024లో దానికన్నా తక్కువ వస్తే లాభం బాగా పెరిగింది అంటారు దాంతో పోల్చుకుంటే. బట్ ఓవరాల్గా ఎక్స్పెన్సెస్ ఎంత పెడుతున్నారు, ఎంత వస్తుంది, రిటర్న్ ఆఫ్ ఈక్విటీ ఎంత ఉంది, అలానే మొత్తం ఆపరేషన్ రెవెన్యూలో ఎంప్లాయీకి ఇంట్రెస్ట్ తెచ్చుకున్న అప్పులకు కానీ ఇంకో దానికి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, ఎంప్లాయీల ఖర్చులు అంటే వాళ్ళ ఉద్యోగాలు వగేరా నిర్వహణకి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఆర్థిక విషయాలని చూసే వాళ్ళకి అర్థమవుతుంది. జస్ట్ లైక్ దట్ మనం అలా చూసేసి 500 ఉండేదంట ఎప్పుడో షేరు ఇప్పుడు 350కి పడిపోయింది అనగానే సంకల గుద్దుకుంటూ అది మన ప్రతాపమే అని ఎవడన్నా అనుకుంటే వాళ్ళంత అవివేకులు ఇంకొకళ్ళు ఉండరు.
కొన్ని స్టాక్స్ మీద మాత్రం వెంటనే రియాక్షన్ ఉంటుంది. అటు సపోజ్ ఇప్పుడు ఒక టొమాటో అనే ఒక డెలివరీ యాప్ ఉంది, ఫుడ్ డెలివరీ యాప్. ఆ టొమాటోని ఏం చేస్తామంటే ఎవడో ఎక్కడో ఏదో పెడతాడు, అసలు వీళ్ళ ప్రోడక్ట్ అంతా దరిద్రం అంట అని చెప్పి, లేదంటే ఒక వినియోగదారుల కమిషన్ ఏదన్నా దాని మీద ఒక ఫైన్ వేస్తుంది. వెంటనే వీళ్ళందరూ ఆ వ్యాపారమే పోయినట్టు వెంటనే అమ్మేస్తుంటారు. లేదు, అమ్మిన దానికి దీన్ని ఒక రీజన్గా చూపిస్తారు. అది నిజం అవుద్దా? కంపెనీ ఎత్తుకుపోద్దా? తర్వాత కూడా ట్రేడ్ అవుట్ ఉంటుంది. అలానే ఇప్పుడు ఈ కంపెనీ షేర్ కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంకి ఒక రేట్ ఉంటుంది, అంటే ట్రేడింగ్ అవర్స్లో. ఆ తర్వాత ఇంకా పెరుగుతుంది. పెరగగానే ఇప్పుడు ఈ రాజకీయపరమైన కారణాలన్నీ మళ్ళీ ఒకసారి వెనక్కి తిప్పి అంతా అబద్ధమైనది వెళ్ళింది, అందుకనే పెరిగింది అంటారా? ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. కాస్త కూస్త మైండ్ పెట్టాలా. మనం ప్రేక్షకుల్ని రంజింపజేస్తూ ఆ మసాలా వార్తలు ఇవ్వడంలో ఉన్న మజా అసలు వార్త ఇస్తే వీళ్ళకి తెలియదు, ఆనదు. వాస్తవం ఎప్పుడు చేదుగానే ఉంటుంది అన్నమాట. కాబట్టి అసలు ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నదే నిన్న మొన్న నేను చూసిన దాన్ని బట్టి ఈరోజు ఇంకా ట్రేడింగ్ ఈ టైంకి ఇప్పటికీ ఓపెన్ అవ్వలేదు. మీరు చూసే టైంకి ఓపెన్ అవుద్ది. 3,500 కోట్లు, నియర్లీ 4,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్. స్టాక్ పెరిగితే అది పెరుగుతుంది, స్టాక్ రేట్ తగ్గితే తగ్గుతుంది. ఇది వాళ్ళ ఆస్తులు కాదు, షేర్ వాల్యూతో మొత్తం ఈక్విటీని హెచ్చిస్తే వచ్చేది. ఇది అర్థం చేసుకోకుండా ఏదో జరిగిపోయింది మా వల్లనే అని ఎవరైనా అనుకుంటే గాలికి పోయే పిండి కృష్ణార్పణం అనుకున్నట్టే ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, మరి ఇవన్నీ మీకు ఎలా తెలుసు? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. స్టాక్ మార్కెట్కి సంబంధించి మనం బోలెడు స్టోరీలు రాసాం. మొత్తం తెలుగులో ఉన్న వెబ్సైట్లన్నీ కూడా పెద్ద పెద్ద పేపర్లతో సహా మన బాణీలోకి వచ్చినాయి అప్పుడు రాసినప్పుడు. ఇప్పటికి కూడా ఆ బాణీని అందిపుచ్చుకొని వెబ్సైట్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అలా రాయటం బిగిన్ చేశారు. మనమే దారి చూపించాం. దానికి మనమేమి ఎక్కడ మొహమాటమే లేదు, క్రెడిట్ తీసుకుంటాం. మీరు ఎలా రాస్తారు, మీకు ఎలా తెలుస్తుంది అంటే మావి కాపీ కొట్టి స్టోరీలు హెడ్డింగ్లతో సహా పెట్టుకున్న వెబ్సైట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద పేపర్ల వెబ్సైట్లు అవి. రుజువులు కూడా ఉన్నాయి. కానీ ఎవరికి కావాలి రుజువులు? మనం రాసిన వాడు కాపీ కొట్టారు లేదా మనకు తెలీదా, వాడికి తెలీదా? ఎందుకంటే మనం రాసిన తప్పుని వాంటెడ్గా ఒక తప్పు రాసేవాళ్ళం, యాజ్ టీజ్గా అది పెట్టుకునేవాళ్ళు. తర్వాత మన దాంట్లో మార్చేవాళ్ళం. మీరు దేనికి రాశారండి? ప్రాఫిట్ యువర్ ట్రేడ్. చాలామంది స్టాక్ హోల్డర్లకి, తెలుగు వాళ్ళకి గుర్తుండి ఉంటుంది అదనమాట. ఇక ఇప్పుడు ఈ కంపెనీ గురించి వస్తే ఏంటంటే డైరీ రంగంలో లిస్టెడ్ స్పేస్లో ఉన్నవి 5-6. పర్రాగ్ మిల్స్, హడ్సన్ అగ్రో, అమూలు, ఇది ఇంకా దోట్ల, ఇలాంటి కొన్ని కంపెనీలు వచ్చినాయి లిస్టెడ్ స్పేస్లోకి. లిస్టెడ్ స్పేస్లో లేనివి చాలా ఉన్నాయి. అంత మాత్రం చేత లిస్టెడ్ కంపెనీల్లో పలానాది నెంబర్ 1 అయిపోగానే మొత్తం వ్యాపారంలో కూడా నెంబర్ 1 అవ్వదు. ఆ లిస్టెడ్ స్పేస్లో ఉన్నది ఇవే కాబట్టి వీటి మధ్యలో ఏదో ఉందో చూస్తారు. లాభం ఒకటే కాదు, అసలు ఒక షేర్లో లాభమా నష్టమా అనేది ఆ ట్రేడర్కి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి విషయం. అది ఓవరాల్గా సంస్థకి ఏంటంటే ఆ సంస్థ ఎంత ఆదాయం తెచ్చుకుంటుంది, ఎంత లాభం వస్తుంది, రాబోయే రోజుల్లో ఎలాంటి ఎక్స్పాన్షన్ ప్లాన్లు ఉంటాయి, ఇంకా ఆదాయం పెంచుకోవడానికి కొత్త కంపెనీలు కొనటము, లేదంటే ఇందులోని కొన్ని వాటాలు అమ్మటము, లేదంటే వ్యూహాత్మకంగా వేరే రాష్ట్రాలకు విస్తరించడం, కొన్ని చోట్ల యూనిట్లు పెంచడం, కొన్ని చోట్ల తగ్గించుకోవటం, ఈ ఉత్పత్తిలో రకరకాల ఉత్పత్తులని పోర్ట్ఫోలియోలో చేర్చుకోవటం, ఇలా రకరకాలు ఉంటాయి. ఇది రాజకీయం రంగు కనుక అద్దినప్పుడు ఏంటంటే మంచి మసాలాగా ఉంటుంది. అంతేగాని అసలు నాకు తెలిసి 2005 నుంచి నాకు తెలుసు. ఎందుకంటే ఒకరోజు తెలియకుండానే ఆ కౌంటర్లో ఏలు పెట్టి షాక్ కొట్టింది. ఎందుకు అంటే సంతగుడిపాడు అనుకుంటా, పల్నాడు దగ్గర. అందులో ఆ డైరీలో చేసే అతను చెప్పాడనమాట, అంటే మీరు దాంజోలు ఎందుకు పోయారండి బాబు అని. సో అలా మొదలైంది. మనకి ఇంకా తెలుసు, కాకపోతే ఈ వీడియోకి ఎంత అవసరమో అంతే మనం మాట్లాడుకోవాలి. అదనమాట విషయం. అది మరీ ఎక్కువగా ఫీల్ అయిపోకండి. అంతా ఏది జరిగినా మన వల్లే అన్నప్పుడు, మనకి చెడు జరిగినప్పుడు, అంటే ఏదైతే దీన్ని వాళ్ళకి అట్రిబ్యూట్ చేసుకుంటున్నారో వాళ్ళకి చెడు జరిగినప్పుడు కూడా అట్నే మేమే చేసుకున్నాం అనుకుంటారా? అనుకుంటారు. అలానే ఈ సంస్థకు సంబంధించి షేర్ వాల్యూ ఇదే కాదు, ఏ కంపెనీకి ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఉంది, ₹1,00,000 దాటిపోయింది. అది 1,00,000 దాటక ముందు నుంచి దాన్ని ట్రాక్ చేస్తున్నాం. 1,00,000 దాటగానే అద్భుతమైన కంపెనీ అనేది ఆ స్టాక్ వాల్యూ ₹1,00,000 దాటింది అంతే. ఇది అర్థం చేసుకోండి. రాజకీయాల కారణంగా తగ్గింది లేదు, అదేమీ ఒకరోజు తగ్గింది కాదు,
ఆ ట్రెండ్ అలా ఉంది. తర్వాత ఎలా ఉంటుంది అనేది కాలాన్ని బట్టి ఉంటుంది, నెంబర్స్ని బట్టి ఉంటుంది, పాలిటిక్స్ని బట్టి కాదు.